హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్ ఉప్మా చేసాము. ఇదిగో చూడండి, ఉప్మా అయితే చేసాము. ఈరోజు లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈరోజైతే ఉదయం టిఫిన్ చేసేసాము, తింటున్నాము. ఉప్మా అయితే చూడండి, కలర్ఫుల్గా బాగుంది కదా. ఈరోజైతే చాలా లేట్ అయింది లేచేసరికి. ఇదిగో మా పాప అయితే ఇంకా లేలేదు, నిద్రపోతుంది. మేమైతే ఇగో పని అయితే మొత్తం అయిపోయింది, బట్టలు కూడా ఉతికేసాను. పైగా కొంచెం కూర్చుంది. ఇదిగో చూడండి, టిఫిన్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అన్నం వండాలి. తర్వాత మా చెట్టుకి పూసిన పూలు అన్నమాట. ఇవి చూడండి ఎలా ఉన్నాయి. మిషన్ కూడా ఎక్కాలి, ఈరోజు మిషన్ కుట్టాలి. టిఫిన్ అయితే చేసేసి అన్నం వండాలి. ఇదిగో చూడండి, మా ఇల్లు అయితే ఇది. ఒకరోజు హోమ్ టూర్ చేస్తానన్నమాట. ఇదిగో మా ఇల్లు అయితే ఇదనమాట. చిన్నది, మీరు అనుకున్నంత పెద్దదేం కాదు. మేమైతే మిడిల్ క్లాస్ వాళ్ళం అన్నమాట. ఇదిగో చూడండి, ఇది అనమాట మా ఇల్లు. టిఫిన్ అయితే చేసేసాను, అన్నం గడిగి పెడుతున్నాను. పిల్లలు ఉన్న పని కదా. బియ్యం కడిగి పెట్టినా కడిది దూరా. మా ఊర్లో అయితే ఎండ బాగా పెట్టినది, బయటకు అయితే రాలేకపోతున్నాము అన్నమాట. చూడండి, అన్నం గడిగి పెట్టాలి. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అన్నం అయితే కడిగి పెట్టేశాను. ఇంకా రైస్ కుక్కర్లో వేసిస్తా. రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను, రైస్ కూడా వేసేస్తున్నా. పనికి పోతున్నాను. మరి ఆయనే ఉండుగా మార్చల్లో పప్పులో పెట్టిన దోసకాయ పిల్ల కొండొద్దా.
క్యారెట్ అంతే చదువుతారు. దొరికి ఆ ఊర్లో కాటిగాడు కానొచ్చినాక వాడు తగులుకోవాలని పెట్టారు. వాడు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. కానిచ్చారు వీళ్ళేం వేరే వాళ్ళ కాడికి చేరారు. పోయారు నైట్ ఉన్నారు, మళ్ళీ యాభైకి పోతున్నాము. తనగళ్ళకి వెళ్ళిపోయి కుదురుతూనే ఉంటాం. ఏదో అనుకుంటే కుదురు పోతారంట. ఈ ఉన్నోళ్ళు ముసలోళ్ళు ఉండకుండా మరి ఎందుకు పోయారు నాకు అసలు అర్థం కావట్లేదు. అన్నది ఉంది నిన్నటి దాకా, మళ్ళీ నిన్న ఒకటి పోయినాదంటారు. మేకల కాని చూసి వస్తాను పోయి అన్ని పోయినాదన్నారు. మరి ఆ బర్రె పాలు రాత్రి లక్ష్మీవదం తీసుకుందంట. మళ్ళీ పొద్దునేమో మేము తినేప్పుడు మేము తీసుకోవద్దా, మేము గుర్తు పెట్టుకుంటే పేడ పని చేస్తుంటే అంటుందంట. మొత్తం పోతే తినేప్పుడు ఈ 4 రోజులు బాగా తాగిద్దులు ఊరికొచ్చి బ్రహ్మాండం తాగుతులే. నీళ్ళు పోయిన కాంచి మా అమ్మ వాళ్ళకేం చెప్తుంది. పాలు పెరుగు మన తినగా మా అమ్మే తీసింది. రాత్రి అంటే లక్ష్మీవదం తీసిందంట. భవానీ అప్పాలకి పొద్దుడు జాము ఇచ్చేది. మా పొద్దుడు జామి అదే మా అమ్మకు చెప్పిపోయిందంట. మా అక్కడ పోయిందిలే, పోయింది మే పాప. నిన్న మా అమ్మ చెప్పిపోయిందంట. పోతే అంకమ్మ పిల్లకెత్తక పోవు తీసుకొని పోయి అంటే పొద్దున్నే కూర్చిపెట్టి పాలు తీసుకొని వస్తానని పోయింది. పోతేనంట ఏంటి మేము తీసుకోవద్దా, మేము పేడకళ్ళు తీసి కూర్చిపెట్టి వాళ్ళకి ఎత్తది. మంచిగాడు ఒక్కరికే పోసి అంజపేదమ్మ కానీ ఆ దానపేదమ్మకి అంజపేదమ్మకి మీ అంటగా అంజపేదమ్మకి మీ పోదంటారు. ఏమమ్మా మా అమ్మ ఏం చేసుకుంటామని మొత్తానికి ఇద్దరికి మేపుతుంది. పొద్దున పోయింది. నిన్న మా మామ పోతే మా అమ్మే పోతుందంట. మొన్న బాబాయ్ వాళ్ళు నేరే వాళ్ళు కానిచ్చి ఇంకా బాగాలేదు. ఆమెకు గలవట్లే మళ్ళీ నా కాళ్ళు లేదు. ఉండవా అదే పెట్టారంటారమ్మా.
ఏ వారా మాకు చూసేది కాదు కానీ నీకెందుకు నేను పని చేస్తాను నేను చూసేది కాదు వీడియో తీస్తాను డబ్బులే మనకేం పైన అబ్బా అప్పులన్నా బాగా మాకేం అప్పుడు అద్దా అంటే నేను రమ్మని వద్దంటున్నాను ये देखो तनका ये देखो రాళ్ళంటే దొరికినాయి రాళ్ళంటే వాళ్ళు వేసినాయి మీరు తనకా నీడే చెప్తా